హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 4th సెప్టెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను 7 to 8 ఆర్టికల్స్ తీసుకొని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నాను. అండ్ మన అనాలిసిస్ ఏంటంటే ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో రెండిట్లో యూజ్ అవుతుంది. అండ్ నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నానో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఏంటి అంటే మీరు దాని గురించి రెలవెంట్గా ఏమైనా ప్రిలిమ్స్కో అడిగే ఏమైనా స్కోప్ ఉందా కూడా ఇంకా థింక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన అనాలిసిస్ మెయిన్స్కి చాలా యూస్ అవుతుంది. ఈ అనాలిసిస్ వల్ల మీరు యూట్యూబ్ కామెంట్లో కూడా చూసుకున్నట్లయితే మన స్టూడెంట్స్ ఎలా ఆన్సర్స్ రాస్తున్నారు, ఎస్పెషలీ వాళ్ళు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ సంబంధించిన స్టూడెంట్స్ అనమాట. జస్ట్ విత్ ఇన్ 3 months బ్యాచ్ స్టార్ట్ అయింది మేలో, అయినప్పటికీ మే 27కి యాక్చువల్లీ బ్యాచ్ స్టార్ట్ అయింది కానీ స్టూడెంట్స్ రావడం అనేది జూన్లో జరిగింది. సో జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2.5 monthsలో వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ రాస్తున్నారు మీరు క్లియర్ కట్గా చూడొచ్చు యూట్యూబ్ కమ్యూనిటీలో. ఎవ్రీడే మేము పోస్ట్ చేస్తూనే ఉన్నాము. సో మీరు కూడా అలా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మేము బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు మమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కంపల్సరీ మీరు కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఎస్పెషల్ నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలన్నా కూడా నేను అశోక్ నగర్ అవైలబుల్గా ఉన్నాను. సో మీరు ఆఫ్లైన్కి వచ్చేసి మీరు మెంటర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి 9 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ దంతేవాడ ఎన్కౌంటర్. సో మనకి రిపీటెడ్గా కొన్ని టాపిక్స్ అనేవి న్యూస్లో ఎప్పుడు ఉంటుంటాయి. సో అందులో ఒక టాపిక్ ఏంటి అంటే నక్సలిజం, మావోయిజం, ఇన్సర్జెన్సీ ఇన్ అవర్ కంట్రీ. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీవర్డ్ ఏంటి అంటే మావోయిజం. కానీ మనం ఇండియాలో మావోయిజం అనకుండా నక్సలిజం అంటాము. ఓకే, సో ఈ టాపిక్ని మీరు ఎక్కడెక్కడ చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 3లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఈ టాపిక్స్ చదువుకుంటారు. అలాగే జిఎస్ పేపర్ 3లో మనకి ఎకానమీ టాపిక్ కూడా ఉంటుంది. సో ఎకానమీకి ఎందుకు రిలేట్ చేసుకుంటాము అంటే ఈ నక్సలిజం అనేది అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉంటుంది కాబట్టి, సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సరిగ్గా అక్కడ లేకపోవడం వల్ల ఇలాంటి మనకు ఛాలెంజెస్ వస్తున్నాయని అనుకోవచ్చు. అదే కాకుండా జిఎస్ పేపర్ 1, 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఏముంటుంది అది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ. జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ ఉంటుంది కదా, అక్కడ మనం ఫోకస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే రెడ్ కారిడార్ అంటాము. సో ఆ లొకేషన్లో ఎందుకు నక్సలిజం అనేది డెవలప్ అయింది, సో ఈవెన్ ఆ ఏరియాస్లో నక్సలిజం ఎందుకు ఉంది. సో ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years వచ్చేసింది, అయినప్పటికీ కూడా ఇది ఒక గ్రేట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్లా ఉండడానికి రీజన్స్ ఏంటి, అవన్నీ మీరు చూసుకోవాల్సిన అంశాలు అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే అసలు మావోయిజం కానీ నక్సలిజం అంటే ఏంటి, ఫస్ట్ దాని గురించి ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అదే కాకుండా ఈ నక్సలిజం రైజ్కి కాజెస్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి. ఈ మెజర్స్లో మీకు కంపల్సరీ తెలియాల్సింది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సమాధాన్. ఓకే, ఈ ఏరియాస్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలో ఉండే టాపిక్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో మనం ఈ ఆర్టికల్లోకి వెళ్తే అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిగింది. ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్లో చాలామంది మావోయిస్ట్కి సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగింది, అందులో ఈవెన్ ఉమెన్ ఉన్నారు అని చెప్పడం జరిగింది అనమాట. ఈ ఆపరేషన్ ఎక్కడ చేశారు అంటే దంతేవాడలో. ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ఆపరేషన్ ఒక జాయింట్ టీం కింద చేయడం జరిగింది. ఈ జాయింట్ టీంలో మనకు పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు. ఓకే, సో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండి ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 6 to 7 కీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి క్యాజువాలిటీ రేట్ అనేది పెరుగుతుంది, ఎస్పెషల్లీ మన ఇండియాలో. మనం యాంటీ నక్సల్ ఆపరేషన్ చేసినప్పుడు కంపల్సరీ నక్సలైట్స్ని చంపడం జరుగుతుంది కదా.
సో ఈ 1 ఇయర్లో మోర్ దాన్ 150 నక్సలైట్స్ని చంపడం జరిగిందనమాట. సో ఎస్పెషలీ దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, అలాగే మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అందుకని ఈ మావోయిస్ట్ నక్సలిజం ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఏరియాలో తగ్గించడానికి చాలా స్టెప్స్ అనేది తీసుకుంటున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జెండర్ డైనమిక్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చనిపోయిన వారిలో ఎక్కువ శాతం వరకు ఉమెన్ అనేది ఉండడం జరిగింది. 6 ఉమెన్ ఓకే ఉన్నారు ఇక్కడ. అండ్ అందుకే ఏంటంటే ట్రెడిషనల్గా పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి జెండర్ రిలేటెడ్ పర్సెప్షన్స్ కూడా మనం ఈ ఇన్సర్జెంట్ మూవ్మెంట్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అదే కాకుండా ఈ ఆపరేషన్ అనేది ఒక జాయింట్ ఆపరేషన్. ఓన్లీ పోలీస్ ఫోర్స్లే కాకుండా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కానీ, అలాగే బస్టర్ ఫైటర్స్ కానీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఇలాంటి ఇన్సర్జెన్సీస్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళ యొక్క రోల్ కూడా మనం అసలు అండర్మైన్ చేయొద్దు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు ఇంతకుముందు రెడ్ కారిడార్ ఏ స్టేట్స్లో వెళ్తుంది, అండ్ ప్రతి స్టేట్స్ అనేవి వాళ్ళ యొక్క స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకంటూ కొన్ని ఆర్గనైజేషన్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఆర్గనైజేషన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆపరేషన్ చేసినప్పుడల్లా మనకి దొరుకుతాయి అనమాట కొన్ని ఆయుధాలు, ఎస్పెషల్ నాటు బాంబులు, వాళ్ళు యూజ్ చేసే ఏమంటే తుపాకీలు అవన్నీ అనమాట. సో అదే కాకుండా ఏంటంటే వాళ్ళు వివిధ రకాలైన వెపనరీని వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే మావోయిస్ట్ దగ్గర మంచి ఆయుధాలు అయితే ఉండడం జరిగింది, వాళ్ళకి సరిపడా కావలసిన ఆర్మ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అసలు ఎవరు ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దాని మీద కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు సప్లై చేస్తున్నారు ఆ ఆర్మ్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కంటిన్యూస్గా మనకి ఎప్పుడైనా సరే ఏ ఆపరేషన్ చేసినా కూడా సో తిరుగుదాడులు అనేది కంపల్సరీ మావోయిస్టులు చేస్తూ ఉంటారు. ఆ తిరుగుదాడులు అనేవి మనకి చాలా ఛాలెంజెస్గా మారుతాయి అన్నమాట. అండ్ అదే కాకుండా ఈవెన్ లోకల్ కమ్యూనిటీస్ ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే టెంపరీగా వాళ్ళ సెక్యూరిటీ అనేది ఫీల్ అవ్వరు. అండ్ ఈవెన్ క్యాజువాలిటీస్ పైన కూడా సివిలియన్స్ పైన కూడా క్యాజువాలిటీస్ అనేది ఉంటాయి. సో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అలా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటో కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో దీనిపైన కూడా మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మీరు నక్సలిజం గురించి తెలుసుకోవాలన్నట్లయితే అసలు నక్సలిజం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మొదటిసారి ఇది నక్సల్ బారి అనే రీజియన్లో స్టార్ట్ అయిందనమాట. అది ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో అప్పుడు జరిగినప్పుడు ఏంటి అంటే నిరసనలు ప్రొటెస్ట్లు అనేవి అగెయిన్స్ట్ ల్యాండ్ లార్డ్స్ అగెయిన్స్ట్గా చేసేవారు. మెల్లి కాస్త అది వేరే స్టేట్స్ కూడా పాకడం జరిగింది. సో నార్మల్గా వీటిని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని కూడా అంటారు, లేకపోతే మావోయిజం అంటారు, కానీ ఇండియాలో మనం దాన్నే నక్సలిజం అని కూడా అంటున్నాం అనమాట. సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ మూవ్మెంట్ అంటే గవర్నమెంట్ని తొక్కేయడానికి, అగెయిన్స్ట్ గవర్నమెంట్ అనమాట, ఓవర్ త్రో ద ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఆర్మడ్ రెవల్యూషన్ తీసుకురావాలి అనుకున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళు మావోయిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఫోకస్ చేయాలనుకున్నారు. ఎందుకు అంటే ఆల్వేస్ వాళ్ళకు ఒక ఐడియాలజీ అనేది ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం గవర్నమెంట్ ఎప్పుడైనా సరే రూలింగ్ వాళ్ళని ఎలైట్ పీపుల్ని మాత్రం సపోర్ట్ చేస్తుంది, మిగతా బడుగు వర్గాలని సపోర్ట్ చేయదు అనే సిద్ధాంతం మీద వాళ్ళు అగెయిన్స్ట్ గవర్నమెంట్ అనేది ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇదండి ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెంగాల్ బిల్ మూడ్స్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్. సో మనందరికీ తెలుసు ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన దుర్ఘటన, అవునా? సో ఏంటి అంటే దానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది శిక్ష కంపల్సరీ ఉండాలి, మన న్యాయం కావాలి అన్నట్టయితే మీకు చాలామంది ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. అందుకని ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక బిల్ అనేది పాస్ అయింది. ఈ బిల్లో ఏంటి అంటే రేపులు చేసిన వాళ్ళు కంపల్సరీ ఉరి శిక్ష అనేది తీయాలి అని. సో ఈ బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ ఆర్టికల్ని మీరు ఎక్కడైతే జెండర్ ఈక్వాలిటీ, సెక్షువల్ వైలెన్స్, రేప్ అలా క్వశ్చన్స్ రాసినప్పుడు కంపల్సరీ ఈ బిల్ పాస్ అయిందని మీరు ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. సో అక్కడ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ భారతీయ న్యాయ సంహిత ఉంది, పోక్సో యాక్ట్ ఉంది, అండ్ ఇప్పుడు కొత్తగా ఒక లాని తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పనిష్మెంట్ ఏముంది అసలు భారతీయ న్యాయ సంహితలో అంటే
రేప్ చేసినప్పుడు ఒక 10 ఇయర్స్ వరకు లైఫ్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ ఉంటుంది. కానీ ఇప్పటిసరికి కంపల్సరీ రేప్ చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే డెత్ అనేది ఉండాలా, లేకపోతే క్యాపిటల్ పనిష్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ రేప్ బై పోలీస్ ఆఫీసర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ చేస్తే 10 ఇయర్స్ ఆఫ్ జైల్ అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, రెండు ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రేప్ బై పోలీస్ ఆఫీసర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ ఉంటుంది ఆర్ డెత్ పెనాల్టీ. అండ్ నెక్స్ట్ రేప్ అక్యూజెస్ డెత్ ఆర్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్. సో రేప్ వల్ల యొక్క పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో సో వాళ్ళు చనిపోవడం జరిగింది, లేకపోతే వాళ్ళు ఇంకా చాలా దీన స్థితిలో ఉన్నారు అంటే సో ఇంతకుముందు ఏంటంటే 20 ఇయర్స్ ఆఫ్ జైలు శిక్ష అనేది ఇవ్వడం జరిగింది, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే డెత్ పెనాలిటీ ఉండేది. బట్ ఇప్పుడు కంపల్సరీ డెత్ పెనాలిటీ అనమాట. సో నెక్స్ట్ గ్యాంగ్ రేప్ చేస్తే 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఓకే అది ఉంటుంది, ప్లస్ ఫైన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవ్వనివ్వండి, లేకపోతే డెత్ పెనాల్టీ అయినా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్గా ఒకటే ఎక్కువ ఇలాంటి తప్పులు చేస్తున్నారు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే డెత్ పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది అన్నట్టయితే ఇప్పుడు కొత్త బిల్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ని మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ అనేది ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ బిల్ మీకు తెలియాలి. అప్రజీత ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఆ బిల్ ఏంటంటే రేపిస్ట్లకి ఉరి శిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు, లేకపోతే డెత్ పెనాలిటీ అంటారు. ఓకే, సో వాళ్ళకి ఉరి శిక్ష అనేది చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవ్ని అందరూ సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈవెన్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వెస్ట్ బెంగాల్లో ఏమున్నాయో సో అందరూ దీన్ని అంగీకరించడం జరిగిందనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం చూసుకోవాలి అంటే సో కంపల్సరీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వితిన్ 21 days మనకి ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోవాలి అన్నట్టు ఇచ్చారనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ బిల్ అనేది ఈజీగా పాస్ అయిపోయింది. ఏ పొలిటికల్ పార్టీ అయితే ఉన్నారో అక్కడ అందరూ దీనికి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, అసలు ఎవరు సెక్షువల్ వయలెన్స్ సహించట్లేరు, మన దగ్గర 0 టాలరెన్స్ పాలసీ ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు క్యాపిటల్ పనిష్మెంట్ ఉరి శిక్షని ప్రపోజల్గా తీసుకురావడం చేశారు. సో ఏంటి అంటే మనకి ఏమర్థమవుతుంది, డ్రాస్టిక్గా మన లీగల్ మెజర్స్లో క్రైమ్స్కి మనం అడ్రస్ చేసే విధానంలో చాలా చేంజ్ అనేది వచ్చింది అని అర్థమవుతుంది. అండ్ అదే కాకుండా పెనాల్టీస్ అనేది చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు ఈ బిల్లో. ఇంతకుముందు లాగా జస్ట్ ఫైన్ కట్టి వదిలేయడం కాదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే డెత్ బేస్డ్ ఆన్ క్రైమ్. ఓకే, రేప్ చేస్తున్నారా, సింగిల్ పర్సనా, లేకపోతే గ్యాంగ్ రేపా, సో రేప్ తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఏం జరిగింది, సో దాన్ని బట్టి వాళ్ళకి పనిష్మెంట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టైమ్లీ ఇన్వెస్టిగేషన్. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే 21 days ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఉరి శిక్ష ఆర్ వాళ్ళు చేసిన క్రైమ్కి పనిష్మెంట్ అనేది రావడం వల్ల జస్ట్ అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ అనేది దాని నుంచి బయటపడుతుంది, అట్లీస్ట్ కొంత మేరకు సైకలాజికల్గా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం ఏది అనుకోవచ్చు అంటే పీపుల్ ఇలా చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసి ఈ లా తీసుకొచ్చింది అనడానికి మనకి దగ్గర ఎగ్జాంపుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఈ బిల్ హిస్టారిక్ అని చెప్పడం జరిగిందనమాట. ఇంతవరకు ఏ స్టేట్ తీసుకురాని రీఫార్మ్స్ మేము తీసుకొచ్చామన్నట్టు వాళ్ళు హిస్టారిక్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఈవెన్ మన యొక్క లీగల్ సిస్టంలో కూడా మన స్ట్రాంగ్నెస్ అనేది తీసుకురావడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ హైక్స్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్ టు 7% ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2024 to 2025. సో నిన్నే మనం చదువుకున్నాం ఏంటి అంటే ఆర్బీఐ అనేది గ్రోత్ ప్రొజెక్షన్స్ తీసుకొచ్చింది 7.1, కానీ రియాలిటీ చూస్తే 6.7 ఉంది, తక్కువ ఉంది అని అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి ఇండియా గ్రోత్ ప్రకారము అంటే ఇంతకుముందు 6.6 అనే చెప్పింది, కానీ ఇప్పుడు ఆ 6.6 కాస్త 7%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఎందుకు ఆర్బీఐ అనేది ప్రొజెక్షన్స్ ఇంక్రీజ్ చేసింది అంటే మన దగ్గర స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది.
సో గ్లోబల్గా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అయినా సరే, లేకపోతే ఇరాన్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే నార్త్ ఆఫ్రికా సౌత్ వెస్ట్ అయినా అవనివ్వండి. సో ఏ గ్లోబల్ ఛాలెంజెస్ వచ్చినా కూడా మన దగ్గర ఫౌండేషన్ గట్టిగా ఉంది కాబట్టి మనకి అంత ఇంపాక్ట్ ఉండదు అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో నార్మల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అలాగే వాళ్ళు ఏమంటున్నారు అంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కూడా బూస్ట్ అనేది వస్తుంది, అందుకని మేము ప్రొజెక్షన్స్ ఇంక్రీజ్ చేశామని చెప్పడం జరిగింది. సో మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఎలా బూస్ట్ అవుతుంది అంటే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ పోలాండ్కి వెళ్ళారు, ఉక్రెయిన్కి వెళ్ళారు. సో రీసెంట్గా బ్రునాయ్, సింగపూర్, సో అన్ని విజిట్స్ చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్క కంట్రీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. సో ఇలా చాలా లాభాలు అనేది ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే గ్రోత్ ప్రొడిక్షన్ అనేది పెరిగింది వరల్డ్ బ్యాంక్ ప్రకారం. సో ఇంతకుముందు 6.6 అన్నారు, ఇప్పుడు 7% అంటున్నారు అనమాట. దానివల్ల ఏంటి అంటే మనకి స్ట్రాంగ్ ఎకనామిక్ ఫండమెంటల్స్ అనేది ఉంటాయి. అలాగే గ్లోబల్ సర్టనిటీస్ ఏ వచ్చినా కూడా మన మీద అంత ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారు. అదే కాకుండా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తీసుకురాగలం, దానివల్ల లాంగ్ టర్మ్లో ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, దానివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే 9.9% ఆఫ్ గ్రోత్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చూడబోతాము. దానివల్ల ఏంటి అంటే జాబ్ క్రియేషన్ అవుతుంది, ఎకనామిక్ డైవర్సిఫికేషన్ అవుతుంది. అలాగే అదే కాకుండా మనం ఈవెన్ అగ్రికల్చర్లో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చాలా చార్ట్స్ ఉన్నాయన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, ఎస్పెషలీ అర్బన్ ఏరియాలో. అండ్ అలాగే గవర్నమెంట్ అనేది ఉమెన్ ఫోర్స్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఉమెన్ జెండరింగ్ జెండర్ బడ్జెటింగ్ అవన్నీ తీసుకొచ్చాము అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుముఖం పట్టింది, అందుకని పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది, దానివల్ల కన్జ్యూమర్స్ ఎక్కువ స్పెండ్ చేస్తారు, కన్జ్యూమర్స్ ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది, దానివల్ల మళ్ళీ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పావర్టీ రిడక్షన్ మీద కూడా చాలా చాలా ఫోకస్ చేస్తుంది అనమాట. సో పావర్టీ రిడక్షన్ చేయడం వల్ల సోషల్ ఎకనామిక్ కండిషన్స్ని మనం బెటర్గా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేస్తున్నాము, సో అందుకని మనకి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది, ఇలా ప్రొజెక్ట్ చేశారని చెప్పి మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డిస్క్లోజర్ ఆన్ ఏఐ గవర్నెన్స్ దట్ ఇండియా మస్ట్ షేప్. సో మనందరికీ తెలుసు అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ అనేది మాట్లాడుతుంది, కానీ మనం ఓన్లీ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చూస్తామన్నమాట. సో మనకి సెప్టెంబర్ 22nd 23rd ఇక వచ్చే సెప్టెంబర్ అంటే ఈ మంత్లో వచ్చే వారాలలో మనకి సమ్మిట్ ఫర్ ఫ్యూచర్ అనేది ఉందన్నమాట. ఈ సమ్మిట్ ఫర్ ఫ్యూచర్లో ఏంటంటే మనం ఏఐ గవర్నెన్స్ గురించి మాట్లాడుకోబోతాం. సో ఈ ఏఐ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రతి ఒక్కరం మన డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటున్నాం కదా. సో దానికి సరిపడా లాస్, గవర్నెన్స్, పాలసీస్ అన్ని తీసుకురావడం వల్ల మనం బెటర్గా ఏఐని యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఈ సమ్మిట్లో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వస్తాయి, అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి, కాబట్టి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా రోల్ ఏంటి గ్లోబల్ సౌత్లో అన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఫోకస్ చేశారు, నేను అవి చెప్తాను, ఒకసారి మీరు నోట్ కూడా చేసుకోవడానికి యూజ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే గ్లోబల్ డిజిటల్ కంపాక్ట్ అంటే ఏంటో చూసుకోవాలి, అలాగే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా క్రియేట్ చేస్తామో చూసుకోవాలి. అండ్ అదే కాకుండా రీసెంట్గా యూఎస్ అనేది ఒక రెజల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది, దాన్ని ఏమంటారు అంటే యూఎస్ లెడ్ రెజల్యూషన్ ఆన్ సేఫ్, సెక్యూర్, ట్రస్ట్ వర్తీ ఏఐ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అండ్ అది ఈ యుఎస్కి సంబంధించిన గవర్నెన్స్ మోడల్ అనమాట. అలాగే యునైటెడ్ నేషన్ తీసుకొచ్చింది ఏంటి అది కూడా చూసుకోవాలి. అలాగే G20 అనేది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం జరిగింది, అసలు అది ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి UNGA రెజల్యూషన్ ఏంటి, ఓకే, అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ఏఐ యూజ్ చేసుకుంటే ఎన్వైర్న్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్వైర్న్మెంటల్ క్లైమేట్ చేంజ్ ఎలా తగ్గించవచ్చు, ఆ పాయింట్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ మీద ఫోకస్ చేస్తే మనకి సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది సెప్టెంబర్ 2024లో ఉంది అనమాట.
సో ఇక్కడ వచ్చేసి మనం ఏఐ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ యూఎస్కి చైనాకి మధ్య అసలు పడట్లేదు. ఈవెన్ రీసెంట్గా మన ట్రేడ్ వార్ అనేది ఉంది కాబట్టి సో ఈ కంట్రీస్ అనేది ఆ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకుంటే సరిపోతుంది. సో అదండి ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టేక్ ఆన్ ద ఛాలెంజ్ ఆఫ్ రైజింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెరుగుతుంది మన కంట్రీలో. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం దానికి సరిపడా మెజర్స్ అనేది తీసుకోవాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మారిందనమాట. సో ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే మనం ఏం చేయాలి? సో అదండి ఈ ఆర్టికల్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ తీసుకురావాలి. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే ఏం లేదు. సో మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీరు గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ అనేది మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. అంటే స్కీమ్స్ తీసుకురావడము, లేకపోతే పాలసీస్ తీసుకురావడం, సో పీపుల్కి పంచడం చేస్తుంది. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అలాగే మనం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినట్లయితే మనం జాబ్ ప్రాస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అదే కాకుండా మన దగ్గర ఏవైతే లేబర్ లాస్ ఉన్నాయో అది ఫేర్ ఇంప్లిమెంటేషన్, దాని మీద ఫోకస్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఒకటే కాదు, ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఎస్పెషల్లీ అవి ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ చేసేలా ఉండాలి. అదే కాకుండా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చూసుకున్నట్లయితే మనం సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అలా చేసినట్లయితే మనం ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించవచ్చు మన సొసైటీలో అని చెప్పడం జరిగింది. అలా కాకుండా మనకి అదానీ అంబానీ రిచెస్ట్ పీపుల్స్ ఉంటారు కదా, సో ఆ పీపుల్స్ కూడా కొంచెం వెల్త్ అనేది కాంట్రిబ్యూట్ చేయడం వల్ల మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలా సొసైటల్ వెల్ఫేర్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు. అదే కాకుండా లోకల్ ఏరియాలో మనం డెవలప్మెంట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్కూల్స్ కట్టించడం, హాస్పిటల్స్ కట్టించడం, సో అలాంటి కొన్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించిన పనులు చేసినా కూడా మనం లోకల్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే మన సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు. సో మనం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని కూడా తగ్గించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ మీరు ఈ 2 పాయింట్స్ని కంపల్సరీ రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏం లేదండి, మన ఇండియాస్ జీడిపి నేషనల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 22.6% ఇన్కమ్ అనేది జస్ట్ 1% పాపులేషన్ నుంచే వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మరి మిగతా 99% మొత్తం కలిపి జస్ట్ 73% మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్త్ ఇన్ఈక్వాలిటీ కూడా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1% ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేది 40% ఆఫ్ వెల్త్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, సో దీన్ని మనం తగ్గించడానికి ట్రై చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇది యూఎస్కి సంబంధించింది, కానీ మీకు జస్ట్ ఒక లింక్ అనేది తెలియాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ ఏంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్కి వేజెస్కి మధ్యలో లింక్ అనమాట. సో కార్పొరేట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్లో ఒక ఎగ్జాంపుల్. కార్పొరేట్ ట్యాక్స్ ఎవరు కడతారు అంటే కంపెనీస్ వాటికి వచ్చిన ప్రాఫిట్ మీద ఇంత పర్సెంట్ అని చెప్పి గవర్నమెంట్కి కట్టే ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. సో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, కంపెనీస్ అనేది మనీ సేవ్ చేసుకుంటాయి అన్న, ఆ సేవ్ చేసిన మనీని ఆ యొక్క కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్కి వాళ్ళ యొక్క ఏమంటారు శాలరీస్ పెంచుతారా లేదా అన్నట్టు ఈ ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఒక కేస్ స్టడీ మీద ఇవ్వడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ అనేది 2017 సంవత్సరంలో లా తీసుకొచ్చారు. అది ఎఫెక్ట్ వచ్చింది ఎప్పుడంటే 2018 నుంచి వచ్చిందనమాట. సో ఏంటి అంటే అక్కడ ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 35% నుంచి 12%కి డిక్రీజ్ చేశారు. మళ్ళీ 35% నుంచి 21% డిక్రీజ్ చేశారు. మళ్ళీ దాన్ని కాస్త 15%కి తక్కువ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే వేజెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో చూస్తున్నారనమాట. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫండ్స్ వర్త్ 1000 crore టు బూస్ట్ జైపూర్స్ యునెస్కో హెరిటేజ్ స్టేటస్. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఒక టాపిక్ ఉంటుంది ఏంటంటే యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని. అక్కడ మన టాంజిబుల్ సైట్స్, ఇంటాంజిబుల్ సైట్స్ ఉంటాయి. సో ఏ సంవత్సరం ఏది మనం యాడ్ చేసుకున్నాము, రెస్పెక్ట్ 2023, 2024 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ ఈవెన్ 2024 ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇవ్వండి మన పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. సో న్యూస్ పేపర్ అసలు స్కిప్ చేయొద్దు. సో కంపల్సరీ ఏ చదివినా కూడా మల్టీ డైమెన్షనల్ మేనర్లో చదవడానికి ట్రై చేయండి.
అండ్ ఇంకేమైనా ఆర్టికల్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే వాటి కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే అట్లీస్ట్ ఒక 2-3 కొత్త పాయింట్ నేర్చుకున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.